ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాము. డయాబెటీస్ అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మనము ఫుడ్ తిన్నప్పుడు కార్బోహైడ్రేట్ ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్ బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఇన్సులిన్ కూడా మనకు బాడీలో సెక్రెట్ అవుతుందండి. దానివల్ల ఏదైతే మనము తిన్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది చూడండి, సెల్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే డయాబెటీస్ ఉన్న దాంట్లో ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏదైతే రక్తంలో ఉన్న షుగర్ ఉంది చూడండి, మన సెల్స్లోకి వెళ్లకుండా ఉండేసరికంటే మనకు షుగరు పెరగడం జరుగుతుంది. దాన్నే డయాబెటీస్ అంటామండి. అయితే మన ఇన్సులిన్ ప్రొడక్షనే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఇంకొక వేరే అదర్ కారణాల వల్ల కూడా మనకు డయాబెటీస్ వస్తుంటుంది. అందుకనే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా మనము జీటీటీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని బాడీకి హై గ్లూకోజ్ లెవెల్స్ ఇస్తే కూడా మన బాడీ కోపప్ చేసుకొని ఆ షుగర్ని కంట్రోల్ చేస్తుందా లేదా అనేది టెస్ట్ చేస్తామండి. అండ్ దిస్ అనదర్ వే. సో అల్టిమేట్గా మనకు బాడీకి వెళ్తున్న దట్ షుగర్స్ లెవెల్స్ని బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ అప్రోప్రియేట్గా మనకు కంట్రోల్ చేయకపోవడమే డయాబెటీస్.